కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో దేశీయంగా బంగారం వెండి ధరలు భారీగా కుప్పకూలాయి. ఈ రోజు నమోదైన ఈ ధరల తగ్గుదల గత ఏడాది కాలంలోనే అతిపెద్ద పతనంగా నిలిచింది. వరుసగా 4వ రోజు కూడా ధరలు తగ్గడంతో సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ లో ఉన్న వారికి పెద్ద ఊరట లభించింది. అసలు పసిడి ధరలు ఎందుకు ఇంతలా పడిపోయాయి? దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాల్టి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పసిడి ప్రియులకు ఇది నిజంగానే ఒక తీయని వార్త. గత కొంతకాలంగా రికార్డు స్థాయిలకు చేరుకుని సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా నేల చూపులు చూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా పసిడి ధరలు కుప్పకూలాయి. ముఖ్యంగా డాలర్ విలువ పెరగడం, గ్లోబల్ మార్కెట్లో బంగారంపై లాభాల స్వీకరణ పెరగడం వల్ల ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ లో ఇవాళ ధరలను ఒకసారి చూస్తే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 1,48,900 రూపాయలుగా ఉంది. అలాగే ఆభరణాల తయారీకి వాడి 22 క్యారెట్ల బంగారం ధర 1,36,540 రూపాయలకు పడిపోయింది. బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. దేశవ్యాప్తంగా కిలో వెండి ధర ఏకంగా 2,59,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముంబై, కోల్కతా, బెంగళూరు, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 1,48,900 రూపాయల వద్ద స్థిరంగా ఉండగా చెన్నైలో మాత్రం 1,52,190 రూపాయలుగా నమోదైంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 1,49,050 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ వరుస పతనం చూస్తుంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుండి ఇతర రంగాలకు మళ్లిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రూపాయి విలువలో వస్తున్న మార్పులు కూడా ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ధరలు గణనీయంగా తగ్గిన ఈ సమయం బంగారం కొనుగోలు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి అత్యంత లాభదాయకమైన సమయమని వారు సూచిస్తున్నారు. అయితే ధరలు భవిష్యత్తులో మరింత తగ్గుతాయా లేదా అన్నది పూర్తిగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలు చేసే ముందు వినియోగదారులు హాల్ మార్క్ గుర్తులను తప్పనిసరిగా గమనించాలని నిపుణులు కోరుతున్నారు. ఏది ఏమైనా నిన్నటి వరకు చుక్కలనంటిన బంగారం ఇవాళ సామాన్యుడికి కాస్తంత చేరువ కావడం పెద్ద ఊరటనిచ్చే అంశం.